సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివారం క్రిస్మస్ పండుగకు ముందు వచ్చేటువంటి చివరి ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈరోజు దేవుని యొక్క సందేశం మరియ తల్లి ఏ విధంగా క్రీస్తు ప్రభుని లోకానికి అందించిందో, క్రీస్తు ప్రభుని లోకరక్షకుణ్ణి తన గర్భములో మోసి ఒక విశ్వాస పాత్రునిగా దేవునిపై అపారమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంచి దేవునికి సాక్షిగా ఏ విధంగా ఉందో, ప్రభువుని ఏ విధంగా ఇతరులతో పంచుకుందో, మనము కూడా ఈ క్రిస్మస్ పండుగలో మనం చేయవలసింది క్రీస్తు ప్రభుని లోకానికి అందించాలి. లోకరక్షకుడైన యేసయ్య ఈ లోకంలో జన్మించి మన హృదయంలో జన్మించడానికి, మన యొక్క సంఘంలో జన్మించడానికి, మన కుటుంబాలలో జన్మించడానికి, మన యొక్క పరిస్థితిలో జన్మించడానికి జన్మించినటువంటి ప్రభువుని మనము ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకి మనము ప్రభుని ప్రసాదించాలి. ఈరోజు సువిశేషపట్నంలో మరియ తల్లి తన చుట్టమగు ఎలిజబెత్తమ్మకు సహాయం చేసింది. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే మరియ తల్లి తన చుట్టమగు ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసం అని తెలిసిందో, వేగమే త్వరిగా ప్రయాణమైపోయి తనకు మరియ తల్లి కూడా గర్భం ధరించి తనకు కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండేది అనేటువంటి ఆలోచన చేయకుండా తన వంతు తన యొక్క చుట్టమగు ఎలిజబెత్తమ్మకు సహాయం చేసింది. అటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. ఎప్పుడు మనకెవరు సహాయం చేస్తారా, నా బాధలో ఎవరైనా నన్ను ఆదుకుంటారా అని మనం ఆలోచించే కంటే మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి మనసు మనలో ఉండాలి. అదే క్రిస్మస్ పండుగ మనకు చూపించేటువంటి సందేశం. రెండవది, ఎప్పుడైతే మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించిందో, ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ శక్తితో నింపబడింది. చూడండి, ఎవరైతే మరియ తల్లిని ఆహ్వానిస్తారో, ఎవరైతే మరియ తల్లిని తన యొక్క గృహంలోనికి ఆహ్వానిస్తూ తన యొక్క కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి స్థానం, ఎవరి సంఘాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు, వారి యొక్క సంఘాలు, వారి యొక్క గృహాలు పవిత్రాత్మ శక్తితో నింపబడతాయి. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆనందముతో గంతులు వేశారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు పవిత్రాత్మ చేత నింపబడితే జరిగేటువంటి సంఘటన ఆనందనాదముతో గంతులు వేస్తుంది. మరి అటువంటి అనుగ్రహాలు పొందేటువంటి మనము కూడా ఇతరులను ఆహ్వానించి మనము మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుని చేత నింపబడినటువంటి వారిని గౌరవించాలి. ఎలిజబెత్తమ్మ మరియ తల్లి ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి తల్లి అని గ్రహించి మరియ తల్లిని గౌరవించి, స్త్రీలందరిలో నీవు ధన్యురాలని పొగిడింది. ఇక్కడ మనం గమనించవలసింది, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని చేత ఎవరైతే ప్రత్యేకంగా అనేకమైనటువంటి అనుగ్రహాలు
పవిత్రాత్మ శక్తిని, దేవుని యొక్క వరాలు వారిలో ఉన్నట్లయితే మనము వారిని అభినందించి వారితో మనం దేవునికి మహిమపరచాలి. అటువంటి పవిత్రమైనటువంటి మనస్సును ప్రభు మనకు దయచేయాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. మనం చేసినటువంటి తప్పిదాన్ని జ్ఞాపకం పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వర ప్రసాదములతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్యవతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకుంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39వ వచనము నుండి 45వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను.
ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమా ఎలుగెత్తి ఇట్లనేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగనే, నా గర్భమందలి శిశువు ఆనందము చే గద్దులు వేసెను. ప్రభువు పలికిన వాకులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise, praise, praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. Praise the Lord. Praise, praise, praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. Praise, praise, praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు క్రిస్మస్ పండుగకు ముందు వచ్చేటువంటి చివరి ఆదివారం, ఆగమన కాల 4వ ఆదివారంలో ప్రవేశిస్తుంది. గత 2 వారాలు మనము దేవుని యొక్క సందేశాన్ని ధ్యానించాము. బాప్తిస్మ యోహాను ఏ విధంగా క్రీస్తు ప్రభుని లోకానికి అందిస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభుని ఏ విధంగా సాక్షిగా ఎడారిలో గర్జించేటువంటి సింహముల ప్రభుకి మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రజలను తన వంతు సాక్షిగా ఉండి ప్రభు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆదివారంలో మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్య విషయాలు, మరియ తల్లి రక్షకుడైన యేసయ్యను తన గర్భములో మోస్తూ ప్రపంచానికి క్రీస్తు ప్రభుని అందజేసింది. అందజేయడమే కాకుండా తన వంతు సహాయాన్ని దేవుని చేత అనుగ్రహాలు పొందినటువంటి తల్లి ఆపదలో ఉన్నటువంటి తన యొక్క చుట్టమకు ఎలిజబెతమ్మకు సహాయం చేసినటువంటి రీతిని మనము గమనించి మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభును పొందినటువంటి మనము, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము మన వంతు సహాయం చేయాలి. క్రీస్తు ప్రభుని ప్రపంచానికి పంచాలి, క్రీస్తు ప్రభుని ప్రపంచానికి చాటి చెప్పాలి, క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉండాలి. క్రీస్తు ప్రభులో మనం జీవిస్తూనే మనము ప్రభుని మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం జీవించే జీవిత విధానం ద్వారా
ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటువంటి సందేశాన్ని ఈరోజు మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఏ విధంగా క్రీస్తు ప్రభుని మోస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా క్రీస్తు ప్రభు సాక్షులుగా ఉన్నాం, మనం ఏ విధంగా క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గంలో జీవిస్తూ ఉన్నాం, ఒకరినొకరు ప్రేమించుకుని ఏ విధంగా సోదర అభిమానాలతో బ్రతుకుతూ ఉన్నామో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఒక వ్యక్తి ఒక వీధిలో అడుక్కుంటూ ఉన్నాడు. సహజంగా చాలామంది దిక్కులేనటువంటి వారు, పేదవాళ్ళు ఇతరుల సహాయాన్ని కోరుతారు. అదేవిధంగా ఈ వ్యక్తి ఆయనకి ఎవరు లేనటువంటి అభాగ్యుడైనటువంటి ఇతను ఒక వీధిలో కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. చాలామంది దారిపోయేటువంటి వారు దయ చూపి ఎంతో కొద్దో గొప్ప సహాయం చేస్తూ ఉన్నారు. ఒక చదువుకున్నటువంటి ఒక ఆయన టీచర్ గారు అటు వెళుతూ ఈ అభాగ్యుడైనటువంటి భిక్ష పడుకున్నటువంటి వ్యక్తికి తను తోచిన విధంగా సహాయం చేయటమే కాకుండా ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకున్నది, ఆ వ్యక్తిని కౌగిలించుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరు ఈ పేదవాడిని సహాయం చేసేనే కానీ, భిక్ష వేసేనే కానీ ఈ విధంగా ఆప్యాయంగా ఆలింగనం చేసినటువంటి వారు ఎవరు లేరు. ఆశ్చర్యపోయాడు. ఈ పేద భిక్షగాడు ఆశ్చర్యపోయి ఎవరైతే అతను ఆలింగనం చేసుకున్నారో అతనితో సంతోషంతో ఆనందంతో ఆయనను కృతజ్ఞత తెలుపుతూ ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరు నన్ను ఇంతగా ఆప్యాయంగా పలకరించలేదు, ఇంతవరకు నన్ను ఎవరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోలేదు, ఇంతవరకు నన్ను ఎవరు నా యొక్క బాగోగుల గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు నీవు నన్ను ఎంత ఆలింగనం చేసుకుని ఒక ఆప్తమిత్రుడిగా, ఒక బంధువుగా, ఒక స్నేహితుడిగా, ఒక చుట్టముగా నన్ను పలకరించినటువంటి రీతి నాకు మరువలేనటువంటి ఆనందాన్ని, చెరగలేనటువంటి సంతోషాన్ని నాకు ఇచ్చిందని చెప్పాడు. అప్పుడు సహాయం చేసినటువంటి వ్యక్తి ఏమని చెప్పాడంటే, నేను క్రీస్తు ప్రభుని నమ్మినటువంటి భక్తుడు, నా యేసయ్య నాకు నేర్పించినటువంటి విధానం, నాలో స్ఫూర్తిని, నాలో ప్రేరణ కల్పించినటువంటి విధానాన్ని నేను ప్రభుకి దాసులను కనుక నేను ఆయనకు సాక్షిగా ఉండటానికి నేను ఆ విధంగా చేశాను. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో, ఏలనా నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చాను, నేను దప్పిగా ఉన్నప్పుడు దాహము తీర్చాను, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించారు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని వసిగారు, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, శిరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చింది. ఈ అల్పులలో ఎవరికి చేసినా అది నాకు చేసినట్లు అన్నటువంటి యేసయ్య పలుకులను నా జీవితంలో నేను అన్వయిస్తున్నాను, నేను పాటిస్తున్నాను అని మరొకసారి ఆ పేద భిక్షగాడిని కౌగలించుకొని ఆలింగనం చేసి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ గమనించినటువంటి విషయం ఏమిటంటే, మనము చాలామందికి చాలా రకాలుగా సహాయం చేస్తాం, చాలా విధాలుగా ఉంటాం, కానీ ఆ సహాయాన్ని ఏ విధమైనటువంటి హృదయంతో చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచించాలి. మరి ఇరుగు పొరుగు వారికి చేసేటువంటి ఆ సహాయం మనం గొడుకుడు చేస్తున్నామా, చేదరించుకుని చేస్తున్నామా, అసహించి చేసుకుంటున్నామా, ఏదో తప్పదు కదా, ఏదో రెండు అలా వేస్తే సరిపోతే పీడ వదిలిపోతే అనేటువంటి ఆలోచన చేస్తున్నామా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎంత చేసామన్నది కాదు,
ఎంత ప్రేమతో మనం చేసేది అన్నదే ముఖ్యం. తద్వారా ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటిది ప్రభుని మనం ఇతరులతో పంచుకోవాలి. ప్రభు యొక్క సందేశం, సమాధానం, సంతోషం, ఆనందం, ఎక్కడ చూసిన ఆనందమే. పండుగ వస్తుందంటే మనకి ముఖ్యమైనటువంటి విషయాలు ఏం జరుగుతాయంటే సాధారణంగా దేనికి పండుగ అంటే కంటికి పండుగ, పన్నుకి పండుగ, వడ్డీకి పండుగ, ఇంటికి పండుగ, ఇటువంటి అనేక రకాలుగా పండుగలు చేసుకుంటాం. కంటికి ఎందుకని పండుగ? చూడండి ఎంత కళగా ఉందో దేవాలయం. మన కంటికి చక్కల ఆహ్లాదంగా ఉంది. అబ్బా ఏమి లైట్స్ పెట్టారా బాబు, అందరూ సంతోషిస్తున్నారు, ఎంతో పండుగ. ఇది కంటికి పండుగ. మనం చూసేదంతా చాలా ఆనందంగా ఉంది, చాలా సుందరంగా ఉంది. మన దేవాలయాన్ని సుందరంగా మనము డెకరేట్ చేసుకున్నాం. ప్రాంగణాన్ని లైట్లతో మనము వాటిని నైట్ పూట మనము వెలిగిస్తూ ఉన్నాం. ఎంతో చాలా చక్కగా ఉంది, చూడటానికి కనుల పండుగగా ఉంది. మరి పంటికి పండుగ ఏంటి? పండుగ వచ్చిందంటే మొక్కలు, కోళ్ళు, ఇంకా అనేకమైనటువంటి పంటికి పండుగ. మరి వంటికి పండుగ అంటే ఎక్కడ లేనటువంటి చంద్ర బ్రదర్లో, ఇక అన్ని బ్రదర్లో మన దేవాలయంలో మన ఇరుగు పొరుగు వారిలో అందరిలో అన్ని బెస్ట్ రాయమండ్, చందన బ్రదర్లు మన వడ్డీలో వేసుకుంటూ తిరుగుతాం. అది వడ్డీకి పండుగ. మరి ఇంటికి పండుగ చూడండి, ఇంట్లో ఎప్పుడు తొలుపునటువంటి పూజ తిడుతాం, ఎప్పుడు పట్టించుకునేటువంటి వస్తువులను పట్టించుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. మన ఇరుగు పొరుగు వారిని చుట్టాలు వస్తారని ఇల్లుని చాలా శుభ్రం చేసుకుంటాం. మరి అటువంటి రీతిలోనే మనం పండుగలోనే ఉంటున్నామా? మరి ఆధ్యాత్మికపరమైనటువంటి పండుగ లేదా? మరి అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పండుగకు నన్ను నేను ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో ఒకసారి గమనించాలి. దానికి మనము కొంచెం శ్రద్ధ చూపించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసయ్యను మనము ప్రపంచానికి మనము పంచాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభు చేసినటువంటి మేలులను వారు ఇతరులతో పంచుకున్నారు. ప్రభుని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను కృతజ్ఞత తెలుపుతూ అనేక మందికి ప్రభు యొక్క మహిమను పంచుకున్నారు. ఆ విధంగా మనం పంచుకోవాలి. మొట్టమొదటిగా సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనములో సమరయ స్త్రీ, ఒక మనుషుడు నేను చేసినటువంటి అన్నీ చెప్పాడు. వచ్చి చూడు, ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఒక సమరయ స్త్రీ తాను చేసినటువంటి అన్ని పాప కార్యాలు, పాపపు క్రియలు యేసయ్య ఒక్కొక్కటి ఆమెతో ముచ్చటించుకున్నాడు. ఆమె యేసయ్యను దాల్చింది, రక్షకుడిని కనుగొన్నది. రక్షకునిలో తన యొక్క పాపాలన్నీ కడిగి వేసుకుని తాను పరుగున వెళ్ళి తన చుట్టూ పరుగున్నటువంటి చుట్టాపట్టులందరికీ ఆయన క్రీస్తు ఏమో అని అందరినీ ఆహ్వానించారు. ఈ క్రిస్మస్ పండుగలో మనం చేయవలసినటువంటిది మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు చేసినటువంటి మేలులను మరొక మనము ఇతరులతో పంచుకోవాలి. నేను ఈ క్రిస్మస్ క్యారల్స్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాను. ప్రతి ఒక్క ఇంటిలో కొంచెంసేపు మనం కూర్చుని మాట్లాడాను. నాకు తెలిసినటువంటి విషయాలు, చాలా నచ్చినటువంటి విషయాలు, చాలామంది చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, చక్కటి ఇల్లు నాకు ఉందంటే
మేము చక్కగా బ్రతుకుతున్నామంటే, ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నామంటే, మాకు ఏమీ లేకపోయినా ఇప్పుడు ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు, తినటానికి తిండి వస్తుందంటే అది కేవలము నా యేసయ్య చూపినటువంటి కృప అని మీలో చాలామంది చెప్పారు. అదే నిజమైనటువంటి సాక్ష్యం, అదే నిజమైనటువంటి క్రైస్తవత్వం. ప్రియమైనటువంటి సహోదరులారా, చాలామంది చాలా విధాలుగా నా యొక్క విశ్వాసాన్ని బలపరిచారు. ఆ విధంగా దేవుడి చేసినటువంటి మేలులను మనం ఇతరులతో పంచుకుంటే మన యొక్క విశ్వాసం దృఢపడుతుంది, బలపడుతుంది. మనం ఎటువంటి శోధనలు వచ్చినా రొట్టెలము. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సమరయ స్త్రీ ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తనలో కనుగొని ఆమె క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉంది, మహిమను ఇతరులతో పంచుకుంది. అదే నిజమైనటువంటి క్రిస్మస్ కాలంలో మనం చేయాలి. రెండవది పునీత ఆంద్రే గారు. ఆంద్రే ఎవరు? వేరే ఆంద్రే ఎవరు? యేసు ప్రభు శిష్యుడి కన్నా ముందర ఎవరు? ఆంద్రియ, పేతురు యొక్క సహోదరుడు. చూడండి, ఆంద్రి గారు చెప్తున్నారు యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము, అతడు మొదట పోయి తన సహోదరుడు, ఎవరు తన సహోదరుడు? సీమోను పేతురు. మేము ఈ మెస్సయాను కనుగొంటిమి అని చెప్పాను. చూడండి, నేను మెస్సయాను కనుగొన్నాను, లోకరక్షకుడిని నేను కనుగొన్నాను, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడైనటువంటి మన యొక్క చట్టములో, మోషే ధర్మశాస్త్రములో పలికినటువంటి, మన పురాతన గ్రంథంలో పలికినటువంటి ఆ మెస్సయాన్ని నేను కనుగొన్నాను అని పేతురు గారికి ఆయన యొక్క సాక్షిగా ఉండి, పేతురు గారిని ప్రభు చెత్తము, ప్రభుని విశ్వసించే మార్గదర్శకుడిగా ఉన్నాడు ఆంద్రే. మనము కూడా ఈ క్రిస్మస్ తయారవుతున్నటువంటి మనము ఈ యొక్క సంతోషాన్ని ఇతరులతో పంచాలి, ఇతరులను క్రీస్తుని కనుగొనడానికి ఆహ్వానించాలి, క్రీస్తు ప్రభుని విశ్వసించడానికి, క్రీస్తు ప్రభులో జీవించడానికి మన వంతు మనము ప్రభువుని ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రియమైనటువంటి సహోదరులారు, అదేవిధంగా దయ్యము పట్టినటువంటి వారు, మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో దయ్యము పట్టినటువంటి వాడు కూడా ప్రభుకి సాక్షిగా ఉన్నాడు. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారం గూర్చి దెక్కపోలి ప్రాంతమున ప్రకటింపసాయను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడి, మన జీవితంలో కూడా మన దేవుడు చేసినటువంటి మేలు ఇతరులతో పంచుకుంటే చాలామంది ఆశ్చర్యపోతారు. అవునా, నేను కూడా ఆశ్చర్యపోయాను. మీరు చెప్పేటువంటి సాక్ష్యం, మీరు నాతో పంచుకున్నటువంటి అమూల్యమైనటువంటి పలుకులు నన్ను ఆశ్చర్యచిత్తులుగా చేసి, ప్రతి ఒక్కరూ ప్రియమైనటువంటి సహోదరులారా, మనం యేసయ్య గురించి ప్రకటించాలి. ఎంతంటే ఆశ్చర్యశక్తులయ్యే విధంగా ఇతరులు చూసి బిత్తరపోవాలి. మీ దేవుడు ఎంత శక్తివంతుడా, మీ యేసయ్య ఎంత అద్భుత కలిగినటువంటి వాడా, మీ యేసయ్య నిజమైనటువంటి దేవుడా, లోకరక్షకుడా, పాపాలను పరిహరించేటువంటి లోకరక్షకుడిగా జన్మించాడని మనం ఇతరులకు, ప్రపంచానికి ఆశ్చర్యశక్తులైన విధంగా మన జీవితాన్ని మలచుకోవాలి. మన మాట తీరు ఆ విధంగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరుల, అదేవిధంగా పునీత పౌలుడు, శిలాసు గారు కూడా ప్రభుకి సాక్షిగా ఉన్నారు. తన వంతు ప్రభుకి అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించడానికి ప్రపంచానికి చాటి చెప్పారు పౌలు, శిలాసు గారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనంలో, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును
రక్షింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైతే ఇతరులకు క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉండి క్రీస్తు ప్రభు ప్రపంచానికి మనం చాటి చెప్తామో, క్రీస్తు ప్రభుని మనం మోస్తామో, క్రీస్తు ప్రభు యొక్క మహిమను చాటి చెప్తామో అనేక మంది రక్షింపబడతారు. దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడానికి ముఖ్యమైనటువంటి కారణం, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు అని దేవుడు వాదించాడు. అయితే మన జీవిత విధానం ద్వారా, మన పలుకుల ద్వారా, మన నడవడిక ద్వారా ఎవరైతే క్రీస్తు ప్రభుని విశ్వసించి నమ్మి లోకరక్షకుడిగా ఆయనలో జీవిస్తారో వారందరూ రక్షింపబడాలనేదే దేవుని యొక్క కోరిక. మరి అటువంటి రక్షణ పాత్రులుగా ఉండటానికి నేను నీవు సిద్ధంగా ఉన్నాను. అటువంటి చింతనలో, అటువంటి ఆలోచనలో మనం ఉండాలి. నా మాట ద్వారా కానివ్వండి, నా పలుకు ద్వారా కానివ్వండి, నా యొక్క జీవిత విధానం కానివ్వండి, ఎవరైనా రక్షింపబడుతున్నారా, నా వంతు నేను ఏం చేయగలను అనేటువంటి ఆలోచనలో ఉండాలి. అదేవిధంగా పేతురు గారు కూడా ప్రభుని విశ్వసించి అనేక మందిని క్రీస్తు ప్రభుని లోకానికి పంచారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా శిష్యులు తన వంతు ప్రభుని ప్రపంచానికి చాటి చెప్పారు. అదే రీతిలో మనం కూడా ఉండాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనంలో పేతురు గారి వెనుక పలుకుతూ ఉన్నాడు, ఈ యేసును ఆ దేవుడు సమాధి నుండి లేపెను, ఈ జరిగిన విషయములకు మేమందరము సాక్షులము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరము సాక్షులము. అవునా కాదా? ఎవరెవరు సాక్షులుగా ఉన్నారో దేవునికి కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరము ఎవరికి సాక్షులము? మనమందరము ఎవరితో జీవిస్తూ ఉన్నాం? యేసులో జీవిస్తున్నాం. దేవునిలో, దేవుని సృష్టించడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన రక్షణలో జీవించడానికి, ఆ రక్షణలో ప్రపంచానికి తెలియపరచడానికి మనము మన జీవితాన్ని కొనసాగించాలి, రక్షించబడాలని కోరుకుంటాను. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఒక వీధి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను ఒక ఆమెని చాలా ఘోరంగా ఆమెని కొడుతూ ఉన్నాడు. ఎవరబ్బా, ఎందుకు కొడుతున్నావు, ఏంటి అంటే, ఈమె నా భార్య, నేను ఆమె తిండి పెడుతున్నాను, ఎప్పుడైనా నా మాట వినకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఆమెని కొడతాను, చిన్నగా పాడుతున్నానని కొడుతూ ఉన్నాడు. శబాష్, బాగా చేస్తున్నావు అని ఈ పెద్ద ఆయనను మెచ్చుకొని ఒకసారి నా ఇంటికి రా అని ఆహ్వానించాడు. మరి ఆ కొట్టేటువంటి సుందరం, ఆయన పేరు సుందరం గారు, వారింటికి వెళ్ళాడు. పెద్ద ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు బాగా భోజనం పెట్టాడు, రుచికరమైనటువంటి భోజనం పెట్టి తర్వాత ఆయన్ని ఒక స్తంభానికి కట్టి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నారు? నేనే తప్పు చేశాను, నేను రుచికరమైనటువంటి భోజనం పెట్టాను, నా ఇష్టం అని ఇంకా వీరబాధుడే బాధుడు. అలాగా 4 రోజులు బాగా భోజనం పెడుతున్నాడు, తర్వాత ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. అప్పుడు ఈ సుందరానికి మేల్కొల్పు వచ్చింది. నా భార్య నేను ఇంతగా హింసిస్తున్నానా? నేను తిండి పెడుతున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను కొడుతున్నారా అని బుద్ధి తెచ్చుకుని ఆ పెద్దారి మీద కాళ్ళు పడి, నన్ను క్షమించు, ఇక నుండి నా భార్యను నేను ప్రేమతో, అనురాగంతో చక్కగా చూసుకుంటాను, నా బాధ్యతను నేను నెరవేరుస్తాను అని చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలం జరిగినటువంటి ఒక సంఘటన. మన జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకమైనవి ఉన్నాయి.
ఒక భార్యనే కాదు, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులను, మన చుట్టాలను మనం ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తా అని చాలామంది గర్వంతో అహంభావంతో జీవించే కుటుంబాలు, వ్యక్తులు ఈ సమాజంలో చాలా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల్లో నేను ఉన్నానా? ఉంటే మళ్ళీ తక్షణమే మనము మారాలి. క్రీస్తు ప్రభు రక్షణ పొందాలంటే ఈ క్రిస్మస్ కాలంలో మనం చేయవలసింది మనలో మార్పు రావాలి. ఇతరులకు సహాయంగా ఉండాలి, ఇతరులు ప్రేమించాలి. గర్వము అహంభావంతో కాదు, మళ్ళీ మనం తగ్గించుకునేటువంటి ధోరణిలో మనం ఉండాలి. ఈరోజు మనం వెళ్ళినటువంటి సువిశేష పట్టణంలో మరియ తల్లి నుండి 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది మరియ తల్లిలో మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి గుణము, మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మ బొట్టు కాడి పెట్టి పిలవాలి. తెలిసిందండి? పిలవకుండానే మరియ తల్లి త్వరిత్వరముగా ప్రయాణమై తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వెళ్ళింది. దేవుని వాక్కు చూడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇదే మన జీవితాల్లో మనం అన్వయించుకుంటే, ఎవరన్నా ఇంట్లో పండగలు కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకుంటే కానీ, మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు ఎప్పుడైనా కర్మగాలి మర్చిపోతే ఇక చూడు సుప్రభాతం, ఇక మనం చెప్పలేము అన్ని మాటలు అంటారు. మీ అక్కే కదా, మీ చెల్లే కదా, మీ తమ్ముడే కదా, మీ బంధువే కదా, మీ ఇంటి పేరటోడే కదా, పిలవకపోతే నువ్వు వెళ్ళవా? నీకు స్వతంత్రం లేదా? ఉందా లేదా? ఉంటుంది. మనలో కూడా చాలామంది దేవుని యొక్క ప్రాంగణాన్ని, దేవుని యొక్క సంఘాన్ని మనము నా వంతు నేను సహాయం చేయాలి, నా వంతు నేను ముందుకు రావాలి అని ఆలోచనలో మనం ఉన్నాం. మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాలి. మరియ తల్లికి ఎలిజబెత్ అమ్మ ఫోన్లు కానీ ఉత్తరం కానీ రాసి, నేను గర్భవతి అయ్యాను, 6 నెలలు అయింది, నాకు వచ్చి నువ్వు సహాయం చేయాలి. మరియ తల్లికి ఏమి బొట్టు గాడి పెట్టి పలకలేదు, చెప్పలేదు. ఎవరి ద్వారా తెలుసుకుంది మరియ తల్లి? దేవదూత ద్వారా. నీ చుట్టమకు ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసం అని ఎప్పుడైతే తెలిసిందో, త్వరితరిగా నజరేతు నుండి ఎలిజబెత్ అమ్మ ఉన్నటువంటి ప్రదేశానికి 150 కిలోమీటర్లు చలిలో ఒంటరిగా ఆ గాడిద మీద ప్రయాణం చేయడం అంటే అంత సామాన్యటువంటి విషయం కాదు. తద్వారా మరియ తల్లి నుండి మనం నేర్చుకోవలసింది, మనం ఎవరైతే సహాయం కోరుతూ ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే మన సహాయం కావాలని కోరుకుంటున్నారో, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మన యొక్క ధర్మము వాళ్ళని సందర్శించటం, మన వంతు సహాయం చేయటం ప్రియమైనటువంటి సమయం. రెండవది, దీనిలోనే క్షమాపణ, క్షమించేటువంటి గుణం. మీలో తప్పు లేకపోయినా, మీలో తప్పు ఉన్నా సరే ముందుగా మనము క్షమించాలి. పట్టింపులకు పంతాలకు వెళ్ళకూడదు. పట్టింపులు పంతాలు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ప్రతి ఒక్కరూ పట్టింపులు పంతాలతో ఉంటారు. క్షమించమ్మా, మీ నాన్న చనిపోతున్నాడు, రేపు మాపో చనిపోతున్నాడు, మంచంలో ఉన్నాడు, కనుమూస్తాడు అంటే ఏం చేసాడు మా నాన్న? ఎందుకు క్షమించాలి? నేను పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఆశీర్వదించలేదు, మొదటి బిడ్డ పుట్టినప్పుడు నన్ను ఆదరించలేదు, మరి అటువంటి వాడిని నేను ఎందుకు క్షమించాలి అని పంటాలుతో ఉండి చివరికి నష్టపోయేది మనకు. తద్వారా ఇతరులు మనకు క్షమించినా క్షమించకపోయినా
ఇతరులు మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, ఇతరులు మనము పిలిచినా పిలకపోయినా, మన యొక్క కర్తవ్యము, మన యొక్క ధర్మము ఇతరులను ఆదరించాలి, మనకు తోచిన విధంగా సహాయం చేయాలి. మొట్టమొదటిది మంచి గుణం మరియ తల్లిలో మనము నేర్చుకోవాలి. రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గాబ్రియేలు సన్మంతకుడు మంగళవార్త చెప్పక ముందు మరియ తల్లి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. ఎప్పుడైతే గాబ్రియేలు సన్మంతకుడు మంగళవార్త శుభవార్తను చెప్పినప్పుడు మరియ తల్లి దేవుని యొక్క తల్లిగా, ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమెలో ఎటువంటి ఏకోచన గర్వము కానీ, అహంభావం కానీ, పెద్ద ఆలోచన కానీ ఆమెలో లేదు. చూడండి, సహజంగా గర్భము, మరియ తల్లి కూడా గర్భవతే 6 మాసాలు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తదుపరి 6వ మాసమున గాబ్రియేలు దూత నజరేతు నగరములో గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపారు. మరి అప్పటి వరకు సామాన్య స్త్రీగా ఉన్నటువంటి మరియ తల్లి, దేవుని చేత దేవుని తల్లిగా ఎన్నుకోబడినటువంటి మరియ తల్లి, గర్భవతి అయినటువంటి మరియ తల్లి, సహజంగా గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఆలోచించేటువంటి ఆలోచన ఏమిటి? నేను గర్భంతో ధరించాను కదా, నాకు నా అత్త కానీ మా అమ్మ కానీ ఇతరుల వారు నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని ఆలోచించరా? ఏమా భూలక్ష్మి, ఎవరైనా సహజంగా గర్భం ధరిస్తే అందరు నన్ను సహాయం చేయాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరి మనల్ని నేను పొందాలి, అందరు నన్ను దీవించబడాలి, నేను సురక్షితంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచించేటువంటి వారు. కానీ మరి తల్లి ఏం చేసిందండి? ఆమె యొక్క సుఖాన్ని కోరిందా? ఆమె గర్భవతి అయినప్పటికీ తన చుట్టమకు ముసలి ప్రాయంలో గొడ్రాలుగా పేరు తెచ్చుకున్నటువంటి ఆమె దేవుని చేత, దేవుని అనుగ్రహం ద్వారా గర్భం ధరించినటువంటి ఎలిజబెత్తమ్మకు సహాయం చేయడానికి వెళ్ళింది. చూడండి ప్రియమైనటువంటి సహోదరుల, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ మనం ఇతరులకు సహాయం చేయాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవత్వం. నాకేమైనా పర్వాలేదు, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉన్నాయి. తద్వారా ఈ రెండవ గుణాన్ని మనము అలవర్చుకోవాలి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అమ్మా నాకు కష్టం ఉంది, నాకు సహాయం చేయమని వచ్చినప్పుడు మనకు తోచిన విధంగా, నీ కుటుంబం గడకపోయినా, నీ కుటుంబం నీ బిడ్డలు కష్టాలు ఉన్నా, నీ జీవితంలో అనేకమైనటువంటి ఎడుదుడుకులు ఉన్నా సరే, నీ వంతు నీవు సహాయము చేయాలి. అదే ప్రభు మనల్ని ఈరోజు కోరుతున్నాడు. మూడవది, అందుకనే సిరాకు పుత్రుడి యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనంలో, కుమారా నీవు చేయు పనులన్నీ వినయముతో పలుకుము, వినయముతో మేల్కొనుము, బహుమతులు ఇచ్చు వారి కంటే కూడా వినయవంతులు నరులు అధికముగా మెచ్చుకుంటారు. వినయము కలిగి మనం జీవించాలి, ఇతరులకు సహాయం చేయాలి. మూడవది, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించు ఆ తరుణములో ఆమె కూడా గర్భం ధరించింది. అదే మనము మరియ తల్లిలో మనం నేర్చుకోవాల్సింది తగ్గింపు ధోరణి. తగ్గించుకోవాలి. మనలో గర్వము, అహంభావం ఉండకూడదు. మన దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఎంతగా దీవించినప్పటికీ చాలామంది మీలో నచ్చింది ఏంటంటే, మీరు ఎంత దేవుని ద్వారా దీవించబడ్డా, ఎన్ని మేడలు, ఎన్ని ఆస్తులు, మీ బిడ్డలు ఎంత బాగా చదువుకున్నా, అందరూ ఎంత వినయంగా చెప్తారు. మీలో చాలామందిలో
గర్వం లేదు. చాలా మందిలో గర్వం లేదు. చూడండి ఎంత విశ్వాసంతో చెప్తారు, మేము ఏమీ లేనటువంటి వారు, మాకు మేము చదువుకున్నప్పుడు మా బిడ్డలకి మాకు ఏమీ లేదు, కానీ దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదిస్తూ ఉంటాడు అని ఏకోచాన గర్వము అహంభావం మన కుటుంబాల్లో చాలా మందికి లేవు. అదే త్వరలో మనం వెళ్ళాలి. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ కలుసుకున్నప్పుడు వారిరువురు ఆనందించారు, దేవునిలో ఆనందించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా దేవుని చేత అనుగ్రహాలు పొందినటువంటి మనము ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు, పలకరించుకున్నప్పుడు మనలో అటువంటి ఆనందం ఉందా? మనలో అటువంటి అనుభూతిని మనం పొందుతామా? చూడండి, ఈరోజు విన్నటువంటి సువిశేష పట్టణంలో మరియ తల్లి ఎప్పుడైతే తన కాలు ఎలిజబెత్ అమ్మ జకరియా ఇంటిలో అడుగుపెట్టిందో, చూడండి 40వ వచనం, ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందనం వచనములు, ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమంది శిశువు గంతులు వేసింది. చూడండి, ఇద్దరు సామాన్యమైనటువంటి స్త్రీ, అతి సామాన్యమైనటువంటి స్త్రీ. ఒకరు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడి దేవునికే తండ్రిగా ఎంపికబడి దేవుని చేత అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందినటువంటి ఒక స్త్రీ. ఎప్పుడైతే మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించిందో, ఎలిజబెత్ అమ్మ గర్భంలో శిశువు ఆనందముతో, చూడండి, మనం అందరూ జ్ఞానస్నానం తీసుకున్నామా? చేతుల పైకెట్టండి. అందరూ తీసుకున్నాం. జ్ఞానస్నానంలో ప్రతి ఒక్కరు పొందేది ఏంటి? మన జన్మ పాపం తొలగి దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతారు. దాని ద్వారా పవిత్రాత్మ వరాలు పొందుతారు. ఎప్పుడైతే మన పాప సంగీతను, దివ్య సప్రసాదం, భద్రమైన అభ్యంగం పొందినాం. ఎంతమంది భద్రమైన అభ్యంగం పొందారు? చూడండి, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇద్దరు భద్రమైన అభ్యంగం పొందారు. భద్రమైన అభ్యంగం పొందడం అంటే పవిత్రాత్మ శక్తిని పొందడం. మరియ తల్లి పొందింది, భద్రమైన అభ్యంగం పొందింది, అంటే పవిత్రాత్మ శక్తితో నింపబడింది. ఆమె ఎప్పుడైతే జకరియా ఇంటిలో ప్రవేశించిందో, జకరియా భార్య ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మతో నింపబడింది. మరి చూడండి, మనం ఎప్పుడైనా ఎవరింట్లో అడుగు పెట్టామా? మనం, మా నాన్నగారు మొన్న చెప్పారు, ఇంట్లో అడుగుపెట్టి ఏం చూస్తాం? మనం పైకి చూస్తాం, ఇంట్లో ఏమున్నాయా, ఎలా ఉన్నాయా అని చెప్తాం. కానీ ఎప్పుడైనా ఇటువంటి అనుభూతిని మనం పొందాము. ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ పొందినటువంటి ఆనందం, అనుభూతి మనలో కలగాలి. అందుకనే పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఆనందించు వారితో ఆనందించుడు, దుఃఖించు వారితో దుఃఖింపు. పునీత పౌలు రోమీయులకు రాసిన 12వ అధ్యాయము 15వ వచనం, ఆనందించు వారితో ఆనందింపుడు, దుఃఖించు వారితో దుఃఖింపుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చేయవలసినటువంటిది ఆనందించేటువంటి వారితో మనం ఆనందించాలి. దేవుడు చేసినటువంటి మేలులను, మహిమలు పొందినటువంటి వారితో కలిసి మనము దేవుని మహిమపరచాలి. స్వార్థంతో, అసూయతో మనం ఉండకూడదు. దుఃఖించే వారితో మనము దుఃఖించాలని దేవుని వాక్యం మరియ తల్లి ద్వారా మనం నేర్చుకుని, ఈ యొక్క చివరి ఆదివారంలో ఇంకా 2-3 రోజుల్లో చాలా దగ్గరగా మనం కొనియాడబోయేటువంటి ఈ క్రిస్మస్ పండుగలో మన వంతు మనల్ని మనం ఆధ్యాత్మికంగా మనం తయారు చేసుకుని, క్రీస్తు ప్రభుని ప్రపంచానికి చాటి చెప్పడానికి, క్రీస్తు ప్రభుని మోయటానికి మనమందరం సంసిద్ధంగా ఉండాలని
దేవుని వాక్యం చెప్తుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమును Amen.